హాయ్ హలో దోస్తులు, మనకైతే ఎన్సిఎల్ టోకెన్ అయితే తాకింది. మనమైతే ఎల్ఎంసి కొట్టిద్దామని లైన్లో అయితే పెట్టాం. సో ఎల్ఎంసి కొట్టించి సాయంత్రం అయితే ఓసిలో లోడ్ అయితే మన బండి. సో మన బండి లోడ్ అయితే లక్ష్మీరెడ్డిపల్లిదానికి వచ్చినాం. అక్కడనైతే కారుకున్న బైక్ అయితే యాక్సిడెంట్ అయింది. సో ట్రాఫిక్ జామ్ అయింది, ఆడనే ఒక అర్ధగంట పట్టింది. సో తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మనమైతే మైలారం పెట్రోల్ పంప్ కాడికైతే వచ్చాం, డీజిల్ కొట్టిస్తున్నాం. సో డీజిల్ కొట్టించినాక బయలుదేరి వెళ్ళిపోవడమే. డీజిల్ కొట్టించడం అయితే అయిపోయింది, ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఎన్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చే వరకు అయితే తెల్లారి 5 అయింది. సో ల్యాబ్కి వచ్చి కాగితాలు రాయించుకొని ఆ రూమ్లో ఇచ్చి బండి కాడికి అయితే పిలుస్తా అన్నారు. సాయంత్రం 6 గంటలకైతే మన బండి లోపలికైతే పిలిచిండు. సో లోపలికైతే అన్లోడ్ పాయింట్ కాడికి అయితే వచ్చాం. సో ఇట్లా కనబడే నది అయితే కృష్ణా నది. సో ఈ ఫ్యాక్టరీకి అయితే ఆనుకునే ఉంటుంది. సో పట్ట అయితే ఇప్పుకోవాలిగా, తాడైతే మరద పెట్టినాం చుట్టి. ఇప్పుడైతే పట్ట మరద పెట్టి క్యాబిన్ పైన వేసుకొని తాడు కట్టుకోవాలి పడదగరకుండా. ఈ పక్కన అయితే సిమెంట్ అయితే లోడ్ అవుతుంది. ఈ ప్రగతి బండి ఆడికే వెళ్తుంది. సో సిమెంట్ లోడింగ్ కాడికే. సో మనమైతే గుట్ట మీద అన్లోడ్ చేయాలి. మనమైతే గుట్ట పైకి ఎక్కించి రివర్స్ అయితే పెట్టినాం. సో ఇదే లిఫ్ట్. ఆ బటన్ రాజేంద్ర ప్రసాద్ అయితే బటన్ నొక్కుతాను, పైకి వస్తుంది. ఎక్కడే చాలు. నేనైతే సరిపోద్దురా బొగ్గు కాడుతాంద్రా అంటే వాడు ఇంకొద్దిగా లేపుతా అంటాడు. అద్రా అంటే వాడు అసలే ఈనాడు. లోపల వచ్చి ఎన్ని పళ్ళు ఉన్నాయి? ఒకటే పళ్ళు 3 చిత్తు. మూడో చిత్తు ఇంటి నుంచి 3వ చిత్తు. ఇప్పుడు నొక్కిన పక్కన 3వది నొక్కు, గట్టిగా నొక్కు. ఇక బొగ్గు అన్లోడ్ అయితే అయిపోయింది. బయట పోయి కాంట పెట్టుకొని పేపర్లు ఇచ్చి లోడింగ్కి వెళ్ళిపోయాడు.